జై శ్రీమన్నారాయణ అందరికీ. సనాతన ధర్మం అంటే బేరీస్ పట్టుకోవడం కాదు. ఎందుకంటే మన ఆత్మను పరిచయం చేసుకునే గొప్ప మార్గం మాత్రమే. ఈ ధర్మాన్ని పాటిస్తే ఎప్పుడు ఎవరు మిమ్మల్ని గెలవలేరు. ఎందుకంటే మీరు మీలోని గొప్పతనాన్ని తెలుసుకుంటారు. అది జీవితాన్ని నిజంగా అద్భుతంగా మారుస్తుంది. ఇది జీవిత సత్యం అన్నమాట. ఇంకా ఏంటంటే సనాతన ధర్మం అనేది కేవలం ఒక పద్ధతి కాదు. అది మన జీవితాన్ని ఒక అర్థం, అది ప్రతి సమస్యను, ప్రతి అవస్థను కూడా ఎదుర్కొనే శక్తిని ఇస్తుందన్నమాట. మీరు ఏ దారిలో వెళ్ళినా ధర్మాన్ని అంగీకరించి అనుసరిస్తే జీవితం ఎప్పటికీ నష్టపోయేది కాదు. ధర్మాన్ని అనుసరించడం అంటే ఒక ధర్మం వైపు ఉండడం మాత్రమే. కరెక్ట్ పనులు చేసుకుంటూ ఉంటే మనకి దారి చూపెడుతుంది. ఇంకా మనం మిగతా సమాజం ఎంత వేగంగా మారిపోతున్నా సనాతన ధర్మం ఎప్పటికీ కదలకుండా ఉంటుంది. ఇది మనకు ఆత్మశక్తి, ధైర్యం మరియు నిజమైన సంతోషాన్ని అందిస్తుంది. ఈ ధర్మాన్ని నమ్మి దాన్ని పాటిస్తే మాత్రం మనం ఎప్పటికీ ఎక్కడ తప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందని అనుకుంటే మాత్రం అది సనాతన ధర్మం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అది నమ్మకాన్ని, శక్తిని, సాహసానికి దారి చూపిస్తుంది. మన మార్గం తప్పిపోయినట్లయితే మన ధర్మం మనం తిరిగి మళ్ళించడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఖచ్చితంగా అక్షర సత్యం. ఇది జగమెరిగిన సత్యం మాత్రం నిజం. ఇంకొకటి, సనాతన ధర్మం అనేది సమాజం అందించే పద్ధతులు మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే పవిత్రత. మీరు ఈ ధర్మాన్ని గాఢంగా అనుసరించి మీ జీవిత సహజంలో నిజమైన శాంతి మరియు విజయాన్ని పొందుతారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రపంచంలో ఎలాంటి అడ్డంకి ఉన్నా మీరు శక్తివంతంగా ముందుకు వెళ్ళిపోతారు. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, మన భగవద్గీత యొక్క గొప్పతనం. శ్రీకృష్ణుల వారు మనకి ఎప్పుడో అన్నీ బోధించి వెళ్ళిపోయారు. కానీ మనమే ఏం చేస్తున్నాం? టెక్నాలజీ అని అది ఇది అని ఉంటున్నాం. కానీ ఆ ధర్మాన్ని ఒక్కసారి పాటించి చూడండి. మీలోని నిజాలు, మీలోని మీలోని ఆత్మ ఎంత సంతృప్తి చెందుతుందో. జై శ్రీమన్నారాయణ.